శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనంతమందికి తెలిసిన విషయం ఏమిటంటే పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మరి అలాంటి మహిమగల స్వామి గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధి రథయాత్ర ప్రత్యేకతలు అలాగే రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలోని ఇది ఒక్కటి. ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథ స్వామి రూపంలో పూజిస్తూ ఉంటారు. అలాగే ఆలయ గర్భగుడిలోని జగన్నాథ స్వామితో పాటు తన సోదరుడు అయిన బలభద్రుడు అలాగే సోదరి అయిన సుభద్రాదేవి కొలువై ఉంటారు. అలాగే ఇక్కడ విగ్రహాలు అనేవి ప్రతి ఆలయంలో చేసిన రాయితోనో లేకపోతే ఇనుముతోనో అనగా లోహంతోనో తయారు చేసినవి కాదు. ఇక్కడ స్వచ్ఛమైన వేప చెట్టు కలపతో ప్రతి విగ్రహాన్ని తయారు చేసి ఉంటారు. ఈ ఆలయాన్ని పురాణాల ప్రకారం అవంతి రాజు ఇంద్రద్యుమ్నుడు నిర్మించారు. అలాగే ఈ ఆలయ క్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రం, శంఖ క్షేత్రం, శ్రీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ప్రసిద్ధి రథయాత్ర విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఏడాది స్వామివారిని ఊరేగింపు చేసేందుకు 3 చెక్క రథాలను నూతనంగా తయారు చేస్తారు. ఆ రథంపై జగన్నాథ స్వామితో పాటు సోదరుడు అయినటువంటి బలభద్రుడు అలాగే సోదరి అయినటువంటి సుభద్రాదేవిని ఊరేగిస్తారు. ఊరేగింపు చేసుకుంటూ వాళ్ళ పిన్నిగారు అయినటువంటి గుండీచ ఆలయానికి తీసుకొని వెళ్తారు స్వామివారిని. అలాగే ఈ యొక్క మహోత్సవాన్ని చూడటానికి దేశ కాదండి ప్రపంచ నలుమూలల ఉన్నటువంటి భక్తులు జనాభా అందరూ కూడాను ఈ మహోత్సవాన్ని చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంతలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఫీల్ చేయాలి, అది చూస్తూ మనం ఫీల్ చేస్తే కనుక చాలా అమోఘమైనదిగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ ఆలయ ప్రత్యేకతలు రహస్యాలు చూసుకున్నప్పటికీ ఈ ఆలయ శిఖరంపై ఉన్నటువంటి జెండా మనంతమందికి తెలుసు కదా, జెండా ఉంటుందని. ఆ జెండా అనేది ఎప్పుడు కూడా గాలి వీచే దిశలో ఎగరకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అంతటి మహిమ ఉంది అక్కడ. అలాగే స్వామివారి గోపురంపై మధ్యాహ్న సూర్యకాంతి పడినా సరే ఆ గోపురం యొక్క నీడ అనేది భూమిపై ఎక్కడ ఎవ్వరికి కనిపించదు. అంతటి మహిమ అదేంటో ఇంతవరకు కూడాను తెలుసుకోలేకపోతున్నాం. అంతటి మహిమ ఉందన్నమాట దానిలోని. ఆ నీడ మనం ఎదుగుతామన్నా సరే మనంతమందికి ఎక్కడ కనిపించదన్నమాట. అలాగే ఆ జగన్నాథ స్వామి చుట్టూ కూడా మనకి సముద్రం ఉందని తెలుసు. ఆ సముద్రం యొక్క అలల హోరు శబ్దం అనేది ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. కానీ ఒక్కసారి మనం ఆలయ సింహద్వారానికి ప్రవేశించినట్లయితే వెంటనే ఆ శబ్దం అనేది ఆగిపోతుంది, మనకి వినిపించదు. అంతటి మహిమ ఉంది. అలాగే స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని వంటశాలలో వండుతారు కదా, ఆ ప్రసాదం యొక్క మహిమో తెలీదు, స్వామి మహిమో తెలియదు, కానీ స్వామి మహిమే అయి ఉంటుందిలేండి. ఆ ప్రసాదం అనేది 7 మట్టి కుండలపై కుండపై కుండను ఉడికిస్తూ ఉంటారు. అక్కడ విచిత్రం ఏమిటంటే కింద కుండ కాకుండా పైనుంచి వచ్చే కుండ అనేది ఉడుకుతూ ఉంటుంది. నేను ఒక్కసారి వెళ్ళాను, అది చూసి చాలా విచిత్రంగా ఫీల్ అయ్యానన్నమాట. ఇలా ఎలా సాధ్యం అవుతుంది? అయితే నాకు తెలిసింది శాస్త్రోక్తంగా పురాణాల ప్రకారం భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అనేసి. అలా ఉంటుందన్నమాట అక్కడ మహిమ. అలాగే ప్రసాదం అనేది కూడాను ఎవ్వరికి సరిపోదు అనే మాటే ఉండదండి. ఎంతమంది లక్షలాది మంది వెళ్ళినా సరే ఆ మహాప్రసాదం అనేది ఎప్పుడు కూడా సరిపోలేదు అన్న మాట ప్రజల వద్ద భక్తుల వద్ద ఎప్పుడు వినిపించదన్నమాట. అంతటి మహిమ గల స్వామి. ఆ స్వామిని 2 కళ్ళతో చూస్తే మనకి మనిషి సాక్షాత్తు ఉన్నాడు అని అనిపిస్తుంది. అంతటి మహిమ గల స్వామి. మనం ఫీల్ అవ్వాలి. జగన్నాథ స్వామి యొక్క రథయాత్రలో మనం వెళ్ళినట్లయితే మనం ఫీల్ అయితే ఆ స్వామి మనతోనే ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా వింతగా అనిపిస్తుంది అన్నమాట. చాలా ఆనందాన్ని కూడా చేకూరుస్తుంది. అంతటి మహిమ గల జగన్నాథ స్వామి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై జగన్నాథ్ అనేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ యొక్క ప్రోత్సాహాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్నాథ స్వామి అంటే ఎవరికైతే ఇష్టం ఉందో జై జగన్నాథ్ అనేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. శ్రీమాత్రే నమః.